నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలర్స్. ఇవేంటంటే ఒక కస్టమర్ కర్నూలు నుంచి తీసుకొచ్చారు. చాలా ఉన్నాయి తనవి. అన్నీ డిఫరెంట్‌గా ఎలా చేశానో చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఒకదాన్ని నేను బ్రేక్ చేసి ఎన్ని చేశానో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ వైట్ స్టోన్ నెక్లెస్ ప్లస్ దీనికి లాకెట్ ఇలా ఉండిందనమాట. ఇంతకుముందు మధ్యలో ఇట్లా లాకెట్ వచ్చేసి కమ్మలు ఉన్నాయి ఇలాగా మొత్తము. లాకెట్‌ని ఏం చేశామంటే తీసేసి సెపరేట్‌గా నేను చెప్తాను కదా! ఇప్పుడు ఇలా చాన్ పెట్టించేసాను. ఇది లాకెట్ లాగా వాడుకోవచ్చు. లేదు నాకు మాంగ్ టికా కావాలంటే ఇలా ఒక చైన్ ఇస్తాననమాట. ఈ చైన్ కావాల్సినప్పుడు మనం దీనికి రింగ్‌లో నుంచి ఫిక్స్ చేసుకొని వేసేసి వద్దు అంటే తీసేయొచ్చు. కావాల్సినప్పుడు ఇలా వేసేసుకొని మనం ఇది ఇప్పుడు మాంగ్ టికా లాగా వాడుకోవచ్చు. లేదు అనుకుని లాకెట్ లాగే వాడుకుంటాను అంటే ఇది అవసరం లేదు. సెపరేట్‌గా ఒక బిట్ లాగా ఇస్తాను. సెపరేట్ లాకెట్ లాగా వాడుకోవాలి అంటే మనం బ్యాక్ స్క్రూ ఇచ్చాం కాబట్టి నల్లపూసలోకి వేరే బీడ్స్‌కి దేనికైనా సరే వైట్ స్టోన్ కాబట్టి వాడుకోవచ్చు. మిగతాది నక్లీస్‌కి ఏం చేసామంటే నవరత్న కావాలన్నారు. అందుకని ఇట్లా డిఫరెంట్‌గా నవరత్న పెట్టించాము. కమ్మలు ఏంటంటే కమ్మలు, లాకెట్ ఇవన్నీ మ్యాచింగ్ 3 పీస్ కాబట్టి నవరత్నాల్లో కూడా మనకేంటంటే 2 కలర్స్ రెడ్, గ్రీన్, వైట్ ఉన్నాయి కాబట్టి ఏం చేసామంటే దీనికి కూడా రెడ్, గ్రీనే కావాలన్నారు. బీడ్స్ ముత్యాలతో ఇలా పెట్టించేసాం. ఇప్పుడు ఇది దీనికి సెట్ లాగా వాడుకోవచ్చు. విడిగా ఈ 3 పీస్ సెట్ కూడా వాడుకోవచ్చు. అందుకే ఇదేం చేసామంటే తీసేసిన లాకెట్‌ని కూడా వేస్ట్ చేయకుండా 3 పీస్ అన్నం కన్నా దీన్ని 3 పీస్‌తో పాటు మనకి మాంగ్ టిక్కాలా కూడా వాడుకోవచ్చు. లాకెట్ లాగా వాడుకోవచ్చు. ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఒకటే నెక్లెస్‌ని ఈ పెయిర్ ఆఫ్ టాప్స్‌ని మనం 2, 3 రకాలుగా వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ దగ్గర సింగిల్ రింగ్ ఉంది. నేను చెప్పాను కదా! ఇప్పుడు ఒకటున్నా కూడా చాలు నాకు ఇచ్చేస్తే. ఇదేంటంటే యాక్చువల్లీ ఇదంతా కలిపి ఒకటే కమ్మ ఇలా జాయింట్ ఉండింది. జాయింట్ ఉండి రింగ్‌కి ఒకటి ఇట్లా స్టడ్ ఉంటది కదా! అలా ఉండిందనమాట. ఆ రింగ్ ఏం చేసామంటే తన దగ్గర ఒకటే ఉంది. అందుకని బ్రేక్ చేసేసి ఇట్లా కోరల్ వేసిచ్చేసాను. ఒకటే రింగ్‌కి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే 2 హాఫ్స్ చేసుకొని స్క్రూస్ పెట్టించేసాను. బాంబే స్క్రూ పెట్టించేసి కింద ఇక్కడ ఒక రింగ్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇప్పుడు హ్యాంగింగ్ చేసి ఇచ్చేసాము ఇట్లా. అది ప్లెయిన్ రింగ్ కాబట్టి మన ఇష్టం. కాకపోతే కలర్ ఏంటంటే కస్టమర్‌కి కోరలు ముత్యంలో లేవన్నారు. అందుకని చెప్పి ఏం చేసామంటే ముత్యం కోరలు వేసిచ్చాను. కస్టమర్ చాయిస్‌ని బట్టి చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఇది కూడా ఏంటంటే తన దగ్గర పాత కమ్మలు ఉన్నాయి. దీనికి స్క్రూ లేదు. చాలా లావున్నాయి పట్టలేదన్నారు. తీసేసి ఇప్పుడు చెన్నై స్క్రూ పెట్టించాను. పెట్టించాక ఈ కమ్మ ఒకవేళ వాళ్ళ పాప వాడుకోవాలన్నా దేనికైనా కావాలి అంటే ఏం చేసామంటే ఇప్పుడు ఇలా లింకులు వేసేసి ఇదొకటి కమ్మ షాండ్లియర్ మోడల్ ఇచ్చేసాను ఇప్పుడు ఇలా. ఈ షాండ్లియర్ మోడల్ ఏంటంటే కావాలంటే దీనికి వేసుకోవచ్చు. మదర్ డాటర్ పెట్టుకోవాలన్నప్పుడు మదర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాగే పెట్టేసుకోవచ్చు. డాటర్ తను ఏదైనా కొంచెం ఫ్యాన్సీగా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయొచ్చు. అందుకని చెప్పి ఇది సపరేట్‌గా షాండ్లియర్ మోడల్ చేసిచ్చామనమాట. దానికి రింగ్స్ కూడా ఎక్స్ట్రా వేసిచ్చాను. రింగ్స్ వల్ల ఏంటంటే మనకి కొంచెం లెంగ్త్ అడ్జస్టబుల్ ఇది స్క్రూ వెనకాల ఉంటుంది కాబట్టి కొంచెం కిందకి రావాలి కదా! లెంగ్త్ కోసం అది ఇచ్చాము. అలా కాకుండా డైరెక్ట్ అంటే ఇక్కడ రింగ్‌తో డైరెక్ట్ ఇలా కూడా జాయిన్ చేసి ఇచ్చేస్తాను ఇలాగా. కాకపోతే ఇద్దరు వాడుకోవాలి కాబట్టి దీన్ని ఎందుకంటే జాయిన్ చేయలేదు. జాయిన్ చేయకుండా నేను సెపరేట్‌గా ఇచ్చాను. ఇది కూడా ఏంటంటే మనం స్క్రూస్ కానీ ఏదైనా మార్చుకోవాలన్నా అలా కూడా చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక కమ్మన్నా కూడా తీసుకురండి ఎలా చేసుకోవచ్చో చెప్తాను. మీ రిక్వైర్మెంట్ బట్టి ఏ కలర్ కావాలో బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అందుకే మీ దగ్గర ఉన్నాయంటే ఇలాంటివి తీసుకొచ్చారంటే చేసిస్తాను. తను కర్నూలు నుంచి మొత్తం చాలా తీసుకొచ్చారు. 3 నెక్లెసెస్. ఇంకొకటి రూబీ స్టోన్ నెక్లెస్ కూడా ఉంది. తను చేస్తున్నాను. అది కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర వైట్ స్టోన్, రూబీ కాంబినేషన్‌లో ఈ ముత్యాలు ఉన్నాయి చూసారా? ఈ ముత్యాలన్నీ హ్యాంగ్ చేసి ఒక నెక్లెస్ లాగా ఉంది. నెక్లెస్‌ని ఏం చేసామంటే బ్రేక్ చేసేసి ఏం చేశానంటే ఇప్పుడు ఇది బ్రేక్ చేసేసుకొని నెక్లెస్ అంతా సెపరేట్ చేసేసి నెక్లెస్‌కి ఏం చేశామంటే బ్యాక్ సైడ్‌కి ఇలా రింగ్స్ ఇచ్చేసాను. రింగ్స్ ఇచ్చేసుకొని ముత్యాలు, రూబీస్ ఇచ్చేసామనమాట. కింద కూడా ముత్యం, రూబీ ఇచ్చేసాను. యాక్చువల్లీ ఇది నెక్లెస్‌కి వెనకమాల ఇది ఒక పీస్ ఉంది. ఈ పీస్ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ ఉందనమాట. అటు సైడ్ ఇది, ఇటు సైడ్ ఇది. ఈ పీస్ ఇంకా చూపిస్తాను. ఈ పీస్ ఇట్లా యాడ్ ఉంది. ఆ పీస్ కూడా తీసేసాను. కట్ చేసేసి ఆ పీస్‌ని బ్రేస్లెట్ చేసి ఇచ్చాను. దీనికి ఇంకా లింక్స్ జాయిన్ చేస్తున్నాము. ఈ పాత పీసులు 2 అటు ఇటు ఉండేటివి తీసేసి దానికి ఏం చేశానంటే బ్రేస్లెట్ లాగా చేసిచ్చాను వేస్ట్ కాకుండా. ఇదే ఇప్పుడు ఏంటంటే ఈ నెక్లెస్‌కున్న బ్యాక్ చైన్ ఇది. దానికి ఫిష్ హుక్స్ పెట్టించేసాను. సేమ్ ఒక నెక్లెస్‌ని అన్ని బ్రేక్ చేసి ఎన్ని చేసామో ఇప్పుడు దీనికి ఏంటంటే ఇంక ఇది లేజర్‌కి వెళ్ళాలి, పాలిష్‌కి వెళ్ళాలి. బ్యాక్ స్క్రూ ఇచ్చేసి క్లిప్లు ఇచ్చాను. దీనివల్ల ఏంటంటే మార్చుకోవచ్చు. అంతకుముందు అలా కాదు ఫిక్స్డ్ ఉంది లాకెట్. ఫిక్స్డ్ ఉన్నదాన్ని ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇవన్నీ స్క్రూస్ అవి ఇచ్చేసుకొని బ్యాక్ ఏంటంటే ఇట్లా పెట్టించేసాను అనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇది మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సెపరేట్‌గా ఇప్పుడు ఇది సెపరేట్‌గా వాడుకోవచ్చు. ఇంకా కొంచెం ఇది కరెక్ట్‌గా ఉంటే దీనికి బిళ్ళలకి ఇక్కడికి కూడా మనం ఏంటంటే ఒక స్క్రూ పెట్టుకోవచ్చు. అవి కూడా మార్చుకునేటట్టు. కానీ ఇదేంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేదనమాట. అందుకని చెప్పి దీనికే ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే బ్యాక్ స్క్రూ తీసేసి సెపరేట్‌గా బ్యాక్ స్క్రూతో వేరే బీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఉన్న ఒక రూబీ ప్లస్ వైట్ స్టోన్ నెక్లెస్‌ని ఇప్పుడు ఇదొక నెక్లెస్ లాగా లాంగ్ హారం చేశాము. ఆ బ్యాక్ చైన్స్ తీసేసాము.
దానికి ఉన్న సైడ్ చిన్నవి 2 ఉన్నాయి. ఈ 2 బిట్స్ కూడా ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకు, కరిగిచ్చేయడం అని చెప్పి చాలా వెయిట్‌గా ఉందనమాట. ఈ నెక్లెస్ బాగా వెనక చూస్తే తెలుస్తది. చాలా మందం ఉంది. థిక్‌గా ఉంది గోల్డ్ కూడా. అదంతా వేస్ట్ చేయకుండా బ్రేస్లెట్ చేసి ఇచ్చేసాను. అట్లాగే ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న పీసెస్ ఏది వేస్ట్ చేయకుండా ఇది నేను కస్టమర్‌కి సర్ప్రైజ్‌గా చేశాను, చెప్పలేదు. ఎందుకంటే ఆ మిగిలింది ఎందుకు కరిగిచ్చేయడం అని చెప్పి అది కూడా బ్రేస్లెట్ లాగా చేద్దామని చేపిచ్చాను. కొన్ని లాస్ట్ మూమెంట్‌లో అట్లా డెసిషన్ తీసుకొని కూడా చేయొచ్చు వేస్ట్ చేయకుండా. అందుకని ఏంటంటే ఒక నెక్లెస్‌ని ఇప్పుడు ఎన్ని విధాలుగా చేశానో చూడండి. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ అదే చెప్పాను కదా, కర్నూలు నుంచి తన కస్టమర్ చాలా తెచ్చారు. రెడ్, వైట్ స్టోను. ఇప్పుడు రెడ్ స్టోన్ నెక్లెస్ ఒకటి ఇచ్చారు, వైట్ స్టోన్ నెక్లెస్ ఒకటి ఇచ్చారు, రెడ్ వైట్ కలిపింది ఇచ్చారు, బీడ్స్ తెచ్చారు. అన్నీ ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే అంతకుముందు నేను ఆల్రెడీ వీడియో పెట్టేశాను. కాకపోతే అప్పటికేంటంటే ఈ లాకెట్ అవ్వలేదనమాట. దీనికి తీసేసిన లాకెట్ ఏం చేశామంటే చాంద్ పెట్టేసి ఇలా పెట్టించాను. ఒకవేళ తను రూబీ సెట్ మొత్తం పెట్టుకున్నప్పుడు ఇది పాపడ పిల్లలాగా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే వద్దు అనుకుంటే ఇది సపరేట్గా మనకి ఎప్పుడు చెప్తాను కదా, మామూలుగా లాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే అట్లా 3 వాడుకోవచ్చు అని చెప్పి ఇలా సెట్ లాగా చేసి ఇచ్చాము. ఇది ఒకటి చేసి ఇచ్చాను, అదే అన్నిటికీ వాడుకోవచ్చు. తను 2 లాకెట్స్ ఇలాగే చేయించుకున్నారు బ్యాక్ స్క్రూ పెట్టి వైట్ స్టోన్ది. కానీ వైట్ స్టోన్ సెట్ పెట్టుకున్నప్పుడు పాపడ బిల్లాగా వాడుకోవచ్చు. ఇదేమో రూబీ స్టోన్ పెట్టుకున్నప్పుడు రూబీ వైట్ ఉన్నాయి కాబట్టి వైట్ స్టోన్ ఇలా పెట్టుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ అన్నిటికీ వాడుకోవచ్చు. కమ్మలకి కూడా అందుకే ఏం చేశానంటే నేను ఇట్లా ఉన్న కమ్మకి స్క్రూ తీసేసి దీనికి కొత్తదానికి పెట్టేసి, అదేంటంటే అంతకుముందు స్టడ్ లాగా ఉంది, ఇప్పుడు అలా పెట్టేసి ఇట్లా లింక్స్ కొంచెం అటు ఇటు హ్యాంగ్ చేసుకొని ఇచ్చేసాను. ఇప్పుడు ఇదే వైట్ స్టోన్ ఉన్నాయి కాబట్టి ఇలా వైట్ స్టోన్ కూడా పెట్టేసుకొని ఇది ఒక సెట్ లాగా వాడుకోవచ్చు. పాపడ బిళ్ళ, కమ్మలు, నెక్లెస్ చిన్న సెట్ లాగా వాడుకోవచ్చు. వైట్ స్టోన్కి కూడా అందుకే ఇది ఇచ్చాను అన్నిటికీ. వైట్ స్టోన్కి సేమ్ వైట్ స్టోన్ మ్యాచింగ్ ఇచ్చాను. ఇప్పుడు అదే పీసు రూబీకి కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా వాళ్ళవి ఏంటంటే బీడ్స్ ఇలా ఉన్నాయి అనమాట. బీడ్స్ ఆరెంజ్ కలర్వి చాలా రోజుల నుంచి పెట్టుకున్నారు, ఏం చేయలేదు. దానికి కూడా ఎక్కువ వెయిట్ వద్దని చెప్పి 1 గ్రామ్ చిన్న లాకెట్ ఒకటి ఇచ్చేసి దానికి ఇలా ముత్యాలు ఇచ్చేసి సింపుల్గా 4 లైన్స్ ఉన్నాయన్నమాట. షార్ట్వి సెట్ చేసేసి వెనక ట్యాజిల్ వేసి ఇచ్చేసాము. సింపుల్గా ఇలా చేసి ఇచ్చేసాను. అందుకే వాడనివి అన్నీ ఒకసారి తీసుకొచ్చారంటే ఏమేమి ఉన్నాయి అవన్నీ వాడుకొని మనం ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. అదే కస్టమర్ దగ్గర ఏంటంటే ఇట్లా రూబీస్ కొన్ని చాలా ఉన్నాయి అనమాట. చిన్న రూబీస్ ఉన్నాయి, పెద్ద రూబీస్ ఉన్నాయి. పెద్ద రూబీకి అంతకుముందు ఇలా ఉట్టిగా ఒక లాకెట్ వేసుకొని ఉన్నారు సైడ్కి ఇలాగా. ఇది యాక్చువల్లీ సైడ్ పెండెంట్ ఇలాంటిది. అది ఇంకా దీనికి పెట్టామన్నమాట. ఇప్పుడు ఏం చేసామంటే ఫిక్స్ చేసాము ఇట్లా. ఇప్పుడు ఫిక్స్ చేసేసి ఇంకా అల్లుతున్నారు. కింద ఒక లాకెట్ పెట్టించేసాను ఇలాగా. ఇప్పుడు ఇది ఒక లాకెట్ లాగైంది. వాళ్ళకి ఈ పుసలకే కావాలన్నారు, అందుకని ఇదే పుసలకి మళ్ళీ చేసిస్తున్నాను. ఇవేంటంటే 5 లైన్స్ చాలా చిన్నవి ఉన్నాయి అన్నమాట రూబీస్. వాటికి వాళ్ళ దగ్గర ఉన్న పాత బాల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టేసి సింపుల్గా ఇలా 2 లాకెట్స్ చేయించాను. ఈ 2 లాకెట్స్ చేయించేసి సైడ్ లాకెట్స్. వాటికి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వెనకాల ఇంకా ముత్యాలు వేస్తున్నారు. వేసేసి ఇది ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. ఇప్పుడు ఇది ఒక సెట్ అయింది. అందుకే పాత బీట్స్ అన్నీ తీసుకొచ్చి మీ దగ్గర ఉన్నవన్నీ తీసుకొస్తే దేనికి యూజ్ చేయాలో చేసుకొని మనం అలా సెట్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉంటే కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలర్స్. మీరు ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అందరికీ తెలుస్తాయండి. పాతవి ఎన్ని విధాలుగా చేస్తున్నాను అందరికీ వెళ్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.